సో హిస్ట్రోస్కోపీ అనేది ఏం చేస్తామంటే, హిస్టెరో అంటే బేసికల్‌గా గర్భాశయం. తర్వాత స్కోపీ అంటే మనం ఒక ఎండోస్కోప్ అనేది లోపలికి పంపిస్తున్నామని అర్థం. అంటే గర్భాశయం లోపల చూడడానికి మనం ఒక స్కోప్ అనేది లోపలికి పంపిస్తున్నాం. గర్భాశయం లోపల అనేది చూసేటప్పుడు మనం దీంట్లో ఏం చేస్తామంటే, హిస్ట్రోస్కోప్ అనేది ఒక సన్న ఆల్మోస్ట్ ఒక 4 స్కోప్ అనేది మనం గర్భాశయం లోపలికి పంపిస్తాం. ఇది పంపించేటప్పుడు యూజువల్‌గా ఇది ఎంత సన్నగా ఉంటుందంటే, జనరల్‌గా ఆఫీస్ హిస్ట్రోస్కోపీ కూడా చేయొచ్చు అంటారు. అంటే వితౌట్ అనెస్థీషియా కూడా ఇది పేషెంట్‌కి చేయొచ్చు అన్నట్టుగా అంటారు. కానీ జనరల్‌గా అది ఎందుకు అవాయిడ్ చేస్తామంటే, పేషెంట్ అవన్నీ చూసి అనవసరంగా భయపడిపోయి మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పడతారన్న ఉద్దేశ్యంతోని ఈ ప్రొసీజర్ అనేది ఓటీలో చేస్తాము. అండ్ ఓటీలో మినిమమ్ సెడేషన్‌తోని మనం చేసుకోవచ్చు. గర్భాశయం లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపల గర్భాశయంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనం డైరెక్ట్‌గా కెమెరాలో అనేది చూడొచ్చు. అంటే వీళ్ళ గర్భాశయంలో ఏమన్నా కానీ అతుకులు ఏమన్నా ఉన్నాయా? లేదు అంటే పొర ఏమన్నా ఉందా? ఆర్ ఎల్స్ పాలిప్స్ ఇలాంటి డిఫికల్టీస్ వీళ్ళేమన్నా ఫేస్ చేస్తున్నారా అనేది మనము చూడొచ్చు. తర్వాత ఇన్ కేస్ ఒకవేళ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అన్నా కానీ మనము ఇన్ ద సేమ్ సెట్టింగ్ వాటిని తీసేయొచ్చు కూడా. అంటే ఆపరేటివ్ ఇప్పుడు బేసికల్‌గా మనం డయాగ్నోస్టిక్ వెళ్ళి దాని తర్వాత అక్కడి నుంచి మనం ఏమన్నా తీయాల్సి వస్తుంది అంటే అప్పుడు అది ఆపరేటివ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెప్టమ్‌ని మనం కనిపెట్టాము అంటే అది సేమ్ సెట్టింగ్‌లో మనము ఆ సెప్టమ్‌ని తొలగించొచ్చు. తర్వాత పాలిప్స్ కూడా పాలిపెక్టమీ చేయొచ్చు. ఆ బేస్‌ని మనం కట్ చేసేసి ఆ పాలిప్ అనేది బయటికి తీయొచ్చు.